డేటా సైన్స్ వర్సెస్ జావా ఫుల్ స్టాక్ ఏది బెస్ట్? జనరల్గా ఏంటి అంటే దీని గురించి ఎప్పుడు డిస్కషన్ జరుగుతూ ఉంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎక్కువ ప్రతి ఇన్స్టిట్యూట్ డేటా సైన్స్ మీద ఫోకస్ చేస్తున్న పరిస్థితి. కొంతమంది వై డేటా సైన్స్, నేను జావా ఫుల్ స్టాక్ నేర్చుకోవాలనుకుంటున్నా, జావా ఫుల్ స్టాక్ నేర్చుకోవచ్చా? సో ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే జావా ఫుల్ స్టాక్ హ్యాస్ ఇట్స్ ఓన్ బేస్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఒక 50-60% ప్రాజెక్ట్స్ సో జావా మీద బేస్ అయ్యింది. సో జావాకి ఎలాంటి ప్రాబ్లం లేదు. సిన్స్ లాంగ్ ఇయర్స్ రెసిషన్ టైంలో అయినా కానీ, లేకపోతే ఎలాంటి అన్స్టెబిలిటీ సిచ్యువేషన్స్ ఉన్నా కానీ, సో కంటిన్యూగా ఒక స్టెబిలిటీగా ఉన్న డొమైన్ అది జావాకి. అండ్ డిఎస్ డేటా సైన్స్ చూసుకుంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. సో డెఫినెట్లీ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, దీంతోపాటు ఎన్ఎల్పి, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ కానివ్వండి, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇవన్నీ ట్రెండింగ్లో ఉంది. సో ఇది కూడా మీరు ఆలోచించేయాలి. సో రెండింటికి కూడా దేనికి ఉండే ప్రిఫరెన్స్ దానికి ఉండి, జాబ్స్ కూడా బాగున్నాయి. సో మీరు కొంచెం ఏంటి అంటే మీకే సూట్ అవుతుంది అనేది ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకొని, ఒకవేళ మీకు అర్థం కాకపోతే యూ కెన్ అటెండ్ ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఏది బెటర్గా ఉంటుంది, దేనికి ఫ్యూచర్ ఉంటుంది, దేనికి ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఉంటాయని. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు.